పెట్టారట అతన్ని, అదే కదా చనిపోయాడు. రెండవ అతను ముందు వీళ్ళు ఏదో తొక్కిసలాట్లో అన్నారు కానీ తర్వాత వాళ్ళు వీడియో చూపెట్టారు. సో అక్కడ మామూలుగా పక్కకి వెళ్ళి ఒక దీని మీద కూర్చున్నాడు. అక్కడ ఏం జనం క్రౌడ్ ఏమి ఎక్కువ లేదు. జగన్ రాకముందే అతనికి నీరసం వచ్చి ఓ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు చెప్టా మీద. అక్కడ కూర్చుని పడిపోయాడు అనమాట. గుండెపోటు వచ్చింది అతనికి. కాబట్టి మరణాలు ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఏదో 10 లక్షల రూపాయల పరిహారం అంటున్నారు, ఏదో చెప్తున్నారు. బట్ ఓ బాధాకరమైనటువంటి అంశమే. ఇలాంటివి జరగలేదంటే ఇంత ముందు జరిగినాయి చాలా. జరిగిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ డబ్బులు పంపించినవి ఉన్నాయి, చంద్రబాబు డబ్బులు పంపించినవి ఉన్నాయి, వీళ్ళు డబ్బులు పంపించినవి ఉంటాయి. సరైన భద్రత కల్పిస్తే ఇలాంటి అపశృతులు జరగకుండా ఉండేవా? అట్లా అనడానికి ఏం లేదు. ఇప్పుడు తొక్కిసలాట కారణంగా అనడానికి ఏం కాదు కదా ఇది. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోలేదా నెల్లూరులోనే ఎక్కడో? తొక్కిసలాట జరిగింది అక్కడ. ఇక్కడ తొక్కిసలాట కూడా కాదు ఇన్సిడెంట్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ లాజిక్. మనం మధ్యలో ఉంటాం, మనం మామూలుగా వెళ్తుంటాం, మన చుట్టూ పెద్దగా ఉండరు. అకస్మాత్తుగా వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారిగా క్రౌడ్ మన చుట్టూ చేరిపోతే ఇది ఎట్లా ఉంటుందంటే నేను ప్రత్యక్షంగా ఫేస్ చేశాను. 2009 ఎలక్షన్స్ అప్పుడు నేను తిరుపతి రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను TV9లో. అక్కడ మొత్తం ఆ 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు చూసేవాడిని. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ఇంటి దగ్గర నుంచి అనంతపురం దాకా బస్సులో బాలకృష్ణ ఇదనమాట. బాలకృష్ణ నేను ఇంటర్వ్యూ చేశాను బస్సులో. ఆయనతో